జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేయనున్న బిగ్ బాస్ షో కోసం యావత్తు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒకటి తారక్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉండడం, మరొకటి ఈ షోలో ఏ సెలబ్రిటీలు ఎంతెంత హంగామా చేస్తారు అనే దానిపై తెలుగు ప్రేక్షకులు కాసింత ఎక్కువగానే క్యూరియాసిటీగా ఉన్నారని చెప్పొచ్చు. బాలీవుడ్ లో ప్రారంభమైన తొలినాళ్లలో ఇదో అడల్ట్ షోగా కూడా కీర్తించడంతో తెలుగులో ఎలా ఉండబోతుందో చూడాలన్న ఆసక్తి నెలకొంది. అది ఇందులో పాల్గొనే డజన్ సెలబ్రిటీలలో ఇప్పటి వరకు ఎవరి పేర్లు అధికంగా వినిపించలేదు గానీ ఇందులో పోసాని కృష్ణమురళి ఒకరిని మాత్రం తాజాగా స్పష్టమైన విషయం. ముక్కుసూటి మనిషిగా వ్యవహరించేవారు వివాదాలకు, సంచలన విషయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తారన్న విషయం తెలిసిందే. అలాంటి వ్యవహారాలలో పోసాని ఎప్పుడు ముందుంటారు కాబట్టి బిగ్ బాస్ షోలో పోసాని సృష్టించబోయే హంగామాకు ఏమాత్రం లోటుండదని చెప్పొచ్చు. తొలుత పోసాని పేరు ఖరారు కాగా ఈ జాబితాలో ఉన్న ఇతర సెలబ్రిటీల వివరాలు కూడా తెలుసుకోవాలని ప్రేక్షకులు నిరీక్షిస్తున్నారు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఒక్కసారి అంతా ఫైనల్ అయిన తర్వాత షోను ప్రసారం చేసే ఎంటర్టైన్మెంట్ ఛానల్ అధికారికంగా ప్రకటించొచ్చని తెలుస్తోంది. అయితే పోసాని వంటి పెద్దవాళ్లతో పాటు కుర్రకారు హృదయాలను దోచుకున్న ముద్దుగుమ్మలు కూడా ఈ షోలో భాగస్వాములు అయ్యేలా చూస్తున్నారని సమాచారం. గర్ల్స్ అందరూ హ్యాండ్సమ్ గర్ల్స్ ని ఇష్టపడతారు కాబట్టి హిస్ ఎ హ్యాండ్సమ్, సో దట్స్ వై ఐ లైక్. బిహేవియర్ ఒకటి మంచి ఉంటుంది. సో మహేష్ బాబు లో సాఫ్ట్ కార్నర్ చూస్తారు. హీరో అంటే మహేష్ బాబు, మహేష్ బాబు అంటే హీరో. ఇది నా డైలాగ్, రాసి పెట్టుకోండి.